నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఆపరేషన్ సింధూర్పై ఇటీవల పార్లమెంట్లో చర్చ జరిగింది. ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలోను రెండిట్లోనూ చర్చ జరిగింది. ఈ చర్చ అయితే పూర్తయింది. అయితే ఈ మొత్తం చర్చ గురించి అటు పహల్గామ్ అటాక్ నుంచి ఇప్పటి వరకు మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మెయిన్గా 3 బ్లండర్ మిస్టేక్స్ చేసినట్లు కనిపిస్తోంది. ఆ 3 బ్లండర్ మిస్టేక్స్ వల్ల ఎప్పుడైనా ఒక పార్టీ ఏదైనా పెద్ద మిస్టేక్ చేస్తే అది చరిత్రాత్మక తప్పిదంగా భావిస్తారు. సో, ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్ నుంచి కాంగ్రెస్ ఇప్పటి వరకు అవలంబించిన వైఖరిలో మొత్తం 3 బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇవి ఆ పార్టీని ఫ్యూచర్‌లో చాలా వరకు వెంటాడే అవకాశం ఉంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీని ఎమర్జెన్సీ, అటు 1962 వార్‌లో ఓడిపోవడం, ఇటువంటివి ఇప్పటివరకు వెంటాడుతూనే ఉన్నాయి. అటు అక్సాయ్ చిన్, అదేవిధంగా మన దేశానికి చెందిన కొన్ని దీవులను కూడా కాంగ్రెస్ పార్టీ ఇతర దేశాలకు అప్పగించేయడం. ఇప్పుడు ఇండియా, శ్రీలంక మధ్య కచ్చతీవు అనే ఒక దీవి ఉంది. దాన్ని శ్రీలంకకు అప్పగించడం వల్ల మనకు వ్యూహాత్మకంగా చాలా తప్పిదాలైతే కాంగ్రెస్ చేసింది. సో, అలాంటి తప్పిదాల్లో ఇప్పుడు పహల్గామ్ నుంచి ఇప్పటివరకు జరిగిన 3 బ్లండర్ మిస్టేక్స్ కూడా చరిత్రాత్మక తప్పిదంగా ఉంటాయి. వీటిని ఫ్యూచర్‌లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలలో యాడ్ చేసే విధంగా ఇవి మారిపోయాయి. మరి ఆ 3 బ్లండర్ మిస్టేక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో, వెంటనే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ పహల్గామ్ అటాక్ జరిగింది కదా! ఏప్రిల్ 22న ఈ అటాక్ జరిగింది. ఆ అటాక్‌లో 27 మంది మన ఇండియన్స్‌తో పాటు 2 విదేశీయులు కూడా చనిపోయారు. మొత్తం 27 మందిని పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. వారిని మతం అడిగి మరీ కాల్చి చంపేయడం చాలా దారుణమైన పరిస్థితి. దీన్ని యావత్ దేశము ఖండించింది. ముక్తకంఠంతో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాల్సిందే అని యావత్ దేశము నిర్ణయించింది. అయితే దీనిపై కాంగ్రెస్ మాత్రం వింత వైఖరిని ప్రదర్శించింది. అదే బ్లండర్ నంబర్ 1. అదేమిటంటే అసలు ఆ ఉగ్రవాదులు ఇండియాలోకి ఎలా చొరబడ్డారు? ఇదంతా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఆర్మీ వారిని ఎందుకు అడ్డుకోలేకపోయింది? అటు అంత దాడి జరుగుతూ ఉన్నా కూడా ఆర్మీ ఏం చేసింది అని ఆర్మీని అండ్ ఇంటెలిజెన్స్‌ను క్వెషన్ చేస్తూ వచ్చింది. జనరల్‌గా ఇంటెలిజెన్స్‌కు కొన్ని సామెతలు అయితే ఉపయోగిస్తారు. అందులో ఒకటి ఏమిటంటే ఉగ్రవాది 100 సార్లు ఫెయిల్ అయ్యి ఒక్కసారి సక్సెస్ అయినా కూడా వాడు సక్సెస్ అన్నట్లుగానే చూపిస్తారు. అదే ఇంటెలిజెన్స్ 99 సార్లు సక్సెస్ అయ్యి ఒక్కసారి ఫెయిల్ అయినా కూడా అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెబుతూ ఉంటారు అని చాలా వరకు అంటూ ఉంటారు. మన దేశంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థలన్నీ చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తూనే ఉన్నాయి. అవి మన దేశంలో ఎన్నో ఉగ్రవాద దాడులను అడ్డుకుంటూనే వస్తాయి. చాలా వరకు వీటిని మొదటిలోనే భగ్నం చేసేస్తారు. కానీ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం ఎప్పుడో ఒకసారి కొన్ని ఇన్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అవి అస్సలు జరగకూడదు అని మనందరం కోరుకుంటాం. కానీ ఎక్కడో చోట లూప్ హోల్ దొరికి ఉగ్రవాదులు కొన్నిసార్లు సక్సెస్ అవుతూ ఉంటారు. సో, పహల్గామ్ అటాక్ లో కూడా ఉగ్రవాదులు అదే విధంగానే సక్సెస్ అయ్యారు. అటు పాకిస్తాన్ నుంచి బోర్డర్ దాటి పహల్గామ్లో అటాక్ చేశారు. అయితే దీన్ని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, అసలు ఇంటెలిజెన్స్ అనేది పని చేయడం లేదు అనే విధంగా కాంగ్రెస్ నిరూపించడానికి ట్రై చేసింది. అదేవిధంగా ఆర్మీ అక్కడ ఉండి ఏం చేస్తుంది అని ఏకంగా ప్రియాంక గాంధీ, అంటే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ పార్లమెంట్లో అడిగారు, క్వశ్చన్ చేశారు. అంటే ఆర్మీనే క్వశ్చన్ చేసినట్లు అయింది. ఇది ఆ పార్టీ చేసిన మొదటి బ్లండర్ మిస్టేక్లో ఒకటి. ఈ విధంగా ఇంటెలిజెన్స్ను క్వశ్చన్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీంట్లో బాగా యాక్టివ్గా పనిచేసింది. కేరళ కాంగ్రెస్ అయితే అసలు 200 కిలోమీటర్ల లోపలి వరకు ఎలా రాగలిగారు అని గూగుల్ మ్యాప్స్ వేసి మరి ఒక పోస్ట్ చేయడంతో దాన్ని పాకిస్తాన్లోని రాజకీయ నేతలు ఫవాద్ చౌదరి లాంటి వారితో పాటు ఎంతో మంది రాజకీయ నేతలు అక్కడి టీవీ డిబేట్లలో ఆ ట్వీట్‌ను ఉపయోగించి, అంటే ఇండియాలోని పొలిటికల్ పార్టీసే అక్కడి మోదీ గవర్నమెంట్‌ను క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. సో, ఇందులో పాకిస్తాన్ తప్పిదము ఏమీ లేదు అని అక్కడి న్యూస్ ఛానల్స్ కానీ అక్కడి రాజకీయ నాయకులు కానీ ఈ ట్వీట్లను అక్కడ షేర్ చేసుకున్నారు. సో, ఇదొక పెద్ద బ్లండర్ మిస్టేక్‌గా కాంగ్రెస్ పార్టీ చేసిన దాంట్లో మిగిలిపోయింది. ఇక రెండో దాని గురించి మాట్లాడుకుంటే పహల్గామ్ అటాక్‌కు ప్రతీకారంగా మన ఇండియా పాకిస్తాన్‌పై ఆపరేషన్ సింధూర్ పేరుతో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. మొత్తం 7 ఉగ్రవాద స్థావరాలపై, బహవల్పూర్‌తో పాటు అనేక ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు, అంటే వైమానిక దాడులను చేసింది. ఇందులో రఫేల్ యుద్ధ విమానాలతో పాటు మిరాజ్ ఇటువంటి అనేక యుద్ధ విమానాలను ఉపయోగించింది. అయితే ఈ అటాక్ తర్వాత మరుసటి రోజే, అంటే ఇంకా పాకిస్తాన్ కూడా కన్ఫర్మ్ చేయకముందే వెస్ట్రన్ మీడియా మొత్తం ఇండియా పెద్ద ఎత్తున ఫైటర్ జెట్స్ను కోల్పోయిందని ఎవరో కొంతమంది చెప్పారు అంటూ, అంటే ఒక ఆర్మీ పర్సన్ ఎవడో దిక్మలనోడు చెప్పాడు అంటూ వాళ్ళు పెద్ద పెద్ద కథనాలు రాశారు. ఒకడేమో ఒక ఫైటర్ జెట్ కూలిపోయిందని రాశాడు, ఇంకొకరేమో
3 ఫైటర్ జెట్లని, ఇంకొకరేమో 5 ఫైటర్ జెట్లు కూలిపోయాయని రాస్తూ వచ్చారు. సో, దీన్నే కాంగ్రెస్ పార్టీ మన ఇండియాలో కూడా ప్రచారం చేసింది. మనల్ని ఆశ్చర్యపరిచింది. అంటే ఎవరో వెస్టర్న్ మీడియా రాసిన ఈ నరేటివ్‌లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రచారం చేస్తూ వచ్చింది. ఇది కూడా ఆ పార్టీ చేసిన బ్లండర్ మిస్టేక్‌లో ఒకటిగా మిగిలిపోయింది. అదెందుకంటే మన ఇండియా రఫేల్ ఫైటర్ జెట్లకు కొన్ని టెక్నాలజీని ఉపయోగించి అంటే పాకిస్తాన్ మిసైల్ వ్యవస్థను కన్‌ఫ్యూజ్ చేసేసింది. ఆ టెక్నాలజీ వల్ల పాకిస్తాన్ మిసైల్ పేలి రఫేల్‌ను తాకినట్లే అది పేలిపోయినట్లే భావించింది. కానీ రఫేల్‌కు ఏమాత్రము అస్సలు ఏమీ కాలేదు. దానికి అమర్చిన కొన్ని టెక్నాలజీ వ్యవస్థ అనేది ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్న వ్యవస్థ పేలిపోయింది అంతే తప్ప రఫేల్ యుద్ధ విమానాలకు గానీ, ఇతర యుద్ధ విమానాలకు కానీ ఏమీ జరగలేదు. కానీ దీన్నే కాంగ్రెస్ పార్టీ పదే పదే క్వెషన్ చేస్తూనే వచ్చింది. అటు ఇండియన్ ఆర్మీ చెబుతూనే ఉంది. అసలు మా యుద్ధ విమానాలు ఏమీ కూలిపోలేదు. అవన్నీ సేఫ్‌గా ఇండియన్ ఎయిర్ బేస్‌కు తిరిగి వచ్చాయి. ఈ యుద్ధ విమానాల్లో ఒక్కటి కూడా లాస్ కాలేదు అని ఇండియన్ ఆర్మీ చెబుతూ ఉన్నా, మన ఆర్మీని నమ్మకుండా వెస్టర్న్ మీడియాను నమ్ముతూ వాటి నరేటివ్‌నే ఇక్కడ స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. ఇది కూడా ఒక బ్లండర్ మిస్టేక్‌గా మిగిలిపోయింది. వెస్టర్న్ మీడియా ఇలా ఎందుకు చేసిందంటే పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలను వాడుతుంది. ఇది అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు. అదేవిధంగా చైనాకు చెందిన J-17 యుద్ధ విమానాలను కూడా పాకిస్తాన్ ఉపయోగిస్తోంది కాబట్టి ఈ 2 యుద్ధ విమానాలను ఇండియన్ యుద్ధ విమానాలు కూల్చేశాయి అనేది కన్ఫర్మ్ అయింది. ఇలా కన్ఫర్మ్ అయిన తర్వాత వాటి వ్యాపారం అంతా దెబ్బతింటుంది కాబట్టి మన ఇండియన్ యుద్ధ విమానాలు కూడా కూలిపోయాయి అని చెప్పే విధంగా ఆ వెస్టర్న్ మీడియా ప్రచారం చేసింది. సో, వాళ్ళ యుద్ధ విమానాలతో పాటు మనవి కూలిపోయాయి అంటే వాటి వ్యాపారానికి ఏమీ కాదు అనే విధంగా ఇలా చేశాయి. కానీ దీన్నే కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోకుండా వాటి డబుల్ స్టాండర్డ్స్‌ను అర్థం చేసుకోకుండా ఇక్కడ విష ప్రచారం చేసింది. అంటే మన ఇండియా పెద్ద ఎత్తున లాస్ అయింది. పాకిస్తాన్‌తో మనం గెలిచింది ఏమీ లేదు అనే విధంగా నెరేటివ్‌ను స్ప్రెడ్ చేసింది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్‌లో ఒకటిగా మిగిలిపోతోంది. ఇక థర్డ్‌ది ఆపరేషన్ సింధూర్ తర్వాత అంటే ఈ 2 దేశాలు సీజ్ ఫైర్‌కు ఒప్పేసుకున్నాయి. పాకిస్తాన్ డీజీఎంఓ మన డీజీఎంఓకు ఫోన్ చేసి యుద్ధం ఆపండి మహాప్రభు అని ప్రాధేయపడ్డాడు. అర్ధరాత్రి ఫోన్ చేసి ఈ యుద్ధాన్ని ఎలాగైనా ఆపండి అని నరేంద్ర మోదీని కోరారు. అటు డీజీఎంఓకు పదే పదే ఫోన్స్ చేయడంతో ఇక ఇండియా కూడా యుద్ధం ఎప్పుడు ఎవరికి లాభం చేకూర్చదు. దానివల్ల 2 దేశాలు నష్టపోతాయి. మన ఇండియా ఎప్పుడు బౌద్ధ మతం ఇచ్చిన ఆదేశ సూత్రాలను చాలా పటిష్టంగా పాటిస్తుంది. ముఖ్యంగా శాంతి అనే ఆదేశ సూత్రాన్ని బాగా పాటిస్తుంది కాబట్టి నరేంద్ర మోదీ కూడా అదే చెప్పారు. మేము శాంతికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. పాకిస్తాన్ ఇక అలా అడుక్కోవడంతో ఇక మేము బౌద్ధిజాన్ని ఎక్కువగా ఫాలో అవుతాం కాబట్టి మేము శాంతిగా ఒప్పుకున్నాం. ఆ సీజ్ ఫైర్‌ను ఆపేశామని నరేంద్ర మోదీ చెప్పేశారు. అసలు ఇందులో ట్రంప్ అనేవాడి ప్రమేయమే లేదు. అంటే ట్రంప్ తాను ఈ సీజ్ ఫైర్‌కు కొన్ని గంటల ముందు ఇండియా అండ్ పాకిస్తాన్ సీజ్ ఫైర్‌కు ఒప్పేసుకున్నాయి. నేనే వారిద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించాను. నేను చెప్పినందువల్లనే ఇండియా కూడా సీజ్ ఫైర్‌కు ఒప్పుకుంది కాబట్టి ఇక యుద్ధం ఆగిపోతోంది అని ట్రంప్ ప్రకటించేశాడు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఇండియా కూడా డిక్లేర్ చేసేసింది. మేము సీజ్ ఫైర్‌కు ఒప్పేసుకుంటున్నాము. సో 2 దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది. తాత్కాలికంగా ఆగిపోయింది అని ఇండియా కూడా ప్రకటించింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ పదే పదే ఇండియన్ గవర్నమెంట్ అండ్ మోదీని క్వశ్చన్ చేస్తూనే వచ్చారు. మోదీ అటు ట్రంప్‌కు లొంగిపోయారు. మోదీకి ట్రంప్ కాళ్ళ బేరానికి వచ్చేశారు. మన ఇండియాను ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టేశారు అని డెరోగేటరీ రిమార్క్స్ చేస్తూ వచ్చింది. అంటే మన దేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానిస్తూ వచ్చింది. అటు అప్పటికే ఎవరు ఆర్మీ పర్సనల్స్ చెప్తూనే ఉన్నారు. మేము డీజీఎంఓ ఫోన్ చేసేనే సీజ్ ఫైర్‌కు ఒప్పుకున్నామే తప్ప మరెవరూ దీనికి మధ్యవర్తిత్వం వహించలేదు అని ఆర్మీ చెబుతూనే ఉంది. మరోవైపు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ఎవరు దీనిలో మధ్యవర్తిత్వం వహించలేదు. జస్ట్ డీజీఎంఓల మధ్య జరిగిన ఫోన్ కాల్‌లోనే ఈ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది అని మాత్రం స్పష్టంగా చెబుతూనే ఉన్నారు. అయినా కూడా వీళ్ళని ఎవ్వరిని కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు. అటు రాహుల్ గాంధీ అయితే వీళ్ళని అస్సలు నమ్మడం లేదు. జస్ట్ ట్రంప్ ఒక మాట చెప్పాడు కాబట్టి ఆ మాటను పట్టుకునే ఇండియాను కించపరుస్తూ వచ్చారు. ట్రంప్‌కు ఒక పిచ్చి ఉంది. అదేమిటంటే తనకు నోబెల్ ప్రైజ్ రావాలి, నోబెల్ పీస్ ప్రైజ్ రావాలి అనే పిచ్చి ఉంది. ఆ పిచ్చి వల్లే ఈ చేయలేని పనిని కూడా తాను చేసినట్టు చెప్పుకుంటున్నాడు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను కాబట్టి నాకు నోబెల్ ప్రైజ్ కావాలి అని అడుక్కునే పరిస్థితికి వచ్చేశాడు ట్రంప్. అందుకే 29 సార్లు ఈ మాటను ప్రకటించాడు. ఈ 2 దేశాల మధ్య యుద్ధం ఆగడానికి నేనే కారణమని 29 సార్లు అబద్ధం ఆడాడు. ఇటు ఇండియా ఎన్నిసార్లు చెబుతున్నా కూడా ట్రంప్ వినలేదు. చివరికి ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో జరిగిన డిబేట్లో మోదీ కూడా స్పష్టంగా చెప్పేశారు.
నాకు ఏ దేశాధినేత ఫోన్ చేయలేదు. నాకు జస్ట్ పాకిస్తాన్ డీజీఎంఓ, ఇండియా డీజీఎంఓ మధ్య జరిగిన సంభాషణలో మాత్రమే ఈ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిందే తప్ప నాకు ఏ ఒక్కడు ఫోన్ చేయలేదు అని మోదీ స్పష్టంగా చెప్పేశారు. అటు అమెరికా ఉపాధ్యక్షుడు ఇండియాను బెదిరించే ప్రయత్నం చేశాడని, పాకిస్తాన్ భారీగా దాడులు జరుపుతుంది, మీరు ఈ యుద్ధాన్ని ఆపాలని జేడీ వ్యాన్స్ చెప్పితే నేను దానికి ప్రతీకారంగా ఇంకా పెద్ద యుద్ధమే చేస్తాము అని చెప్పేశాను తప్ప ఈ సీజ్ ఫైర్కు ఒప్పుకోలేదు అని మోదీ స్పష్టంగా చెప్పేశారు. సో ఇద్దరు డీజీఎంఓల మధ్య జరిగిన సంభాషణ వల్లే ఈ యుద్ధం ఆగిపోయిందని చెబుతూ ఉన్నా కూడా, ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ అఫీషియల్స్ చెబుతూ ఉన్నా కూడా రాహుల్ గాంధీ పదే పదే ట్రంప్ మాటకే విలువిస్తూ మన ఇండియాను కించపరిచే ప్రయత్నం చేశారు. సో ఇది కూడా ఒక బ్లండర్ మిస్టేక్గా మిగిలిపోనుంది. మొత్తానికి ఈ పహల్గామ్ అటాక్ నుంచి ఆపరేషన్ సింధూర్లో పార్లమెంటులో డిబేట్ వరకు మొత్తం కాంగ్రెస్ పార్టీ 3 తప్పిదాలు, అవి బ్లండర్ మిస్టేక్స్ చేసింది. ఇవన్నీ చారిత్రక తప్పిదాలుగా మిగిలిపోనున్నాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ను ఎప్పుడు ఎవరు క్వశ్చన్ చేయాలనుకున్నా కూడా ఈ 3 పాయింట్ల మీద ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. దీనికి ఆ పార్టీ రాబోయే 50 ఏళ్లకు పైగానే మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ అయిపోయి 50 ఏళ్లకు పైన ఎలా అయిందో, ఇప్పటికే ఆ పార్టీని ఎమర్జెన్సీని అడ్డం పెట్టి ఎలా క్వశ్చన్ చేస్తూ ఉన్నారో, ఈ బ్లండర్ మిస్టేక్స్ వల్ల రాబోయే 50 ఏళ్ళుగా ఇలాంటి మిస్టేక్స్ పదే పదే చేసి ఆ పార్టీ తనకు తాను నాశనం అవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. మాకు మీ సపోర్ట్ చాలా వరకు కావాలి. థ్యాంక్ యూ.